ఈరోజు వచ్చేసి మీ అందరితో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. ఎందువల్లనంటే ఇక్కడ చూడండి, గేటు పడి దాదాపు అంటే అర్ధగంట 20 నిమిషాల పైన అవుతుంది. అసలు నా ఎండకి పిల్లలు కానీ పెద్దలు కానీ అల్లాడిపోతున్నారు అన్నమాట. గిరిగిరిలా కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎండ అట్లా కొడుతుందన్నమాట. అట్లాంటప్పుడు ఎక్కడ చుట్టుముట్టు చెట్లు గిట్లు ఏం లేవన్నమాట ఈ గేట్ కాడ. అట్లుంటే ఏదో చెట్ల కిందకి పోతా అయినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని ఆడవుతూ ఉంటారు. ఇంతట్టు ఖర్చు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వము పైన ఏడైతే గేట్ ఉందో గేట్ కాడ కొంచెం పైన పెట్టి రేకులు అట్లా చేసినా కూడా నీట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చుకోకుంటే కామెంట్ పెట్టండి. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకోకుంటే కామెంట్ పెట్టండి. మీరు ఏది పెట్టినా కూడా మేము చూసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకటే కాదు, ఎక్కడైతే గేట్ ఉందో అక్కడల్లా గంటకి ఒక 10 గేట్లు అనుకున్నా కూడా 10తోన ఇంత ట్రాఫిక్ అయితే జనాలు ఎండకి పిప్ప అయిపోతున్నారు. అలా కాకోకున్నట్లా ఏదో కనకరిచ్చి పైన రేకులేసి రొంత ప్రజలు నేడుకుంటారు. వానకాలం కానీ పనిచేస్తాయి. ఎందుకంటే పైన వాన వస్తున్నా కూడా గేట్లో నుంచి పక్క పోయేకి రాదు కాబట్టి అదింత వాన వచ్చినా కూడా ఆడే ఉంటారు. ఏదో ఇదింత మాకు తెలిసిందని చెప్తున్నాము. మీకు తెలిసింది ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి.